రుభ్యో నమః శ్రీమాత్రే నమః. మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే ఇంట్లోనికి సంతోషాలు రాబోయే ముందు కొన్ని సంకేతాలను ఆ తులసి మొక్క మనకు ఇస్తుంది. ఎలా అంటే వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో వాస్తు దోషాలు తొలగడానికి తులసి మొక్కని వేయడము చాలా శుభప్రదము. తులసి మొక్కని వేయడానికి సరైన దిశ తూర్పు ఉత్తర దిశ. ఎందుకంటే సూర్యోదయం జరిగే దిశ తూర్పు దిశే కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారము తులసి మొక్క ఇంట్లో ఉన్నట్లయితే సుఖ సమృద్ధులని వృద్ధి చేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే కనీసము 5-6 కుండీలలో తులసి మొక్కలను మీరు పూజ చేసుకోవడానికి ఒక కుండీని ఉంచుకున్నా సరే మిగిలిన 5-6 కుండీలలో కూడా తులసి మొక్కలను ఉంచినట్లయితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీ ఉన్నతికి మార్గాలు అనేవి ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ప్రవేశించకుండా ఉంటాయి. అందువలనే మొక్కలను ఎక్కడ ఉంచాలి అన్నదానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి. కొన్ని మొక్కలు వాస్తు దోషాలను కూడా తొలగిస్తాయి. తులసి మొక్కని ఎప్పుడూ కూడా ఇంట్లో దక్షిణ దిశలో ఉంచకూడదు. దక్షిణ దిశలో ఉంచినట్లయితే మంచి జరగడం కన్నా కూడా చెడే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. మన ధర్మంలో రావి మర్రి చెట్టులకు చాలా పవిత్రమైన స్థానం ఉంది. కానీ ఈ మొక్కలను ఇంట్లో మనం వేసుకోకూడదు. తులసి మొక్క జీవితంలోనికి సంతోషాన్ని తీసుకుని వస్తుంది. మీరు ఏదైనా పాదులు లాంటివి పెట్టాలి అని అనుకున్నప్పుడు మీ సింహద్వారానికి కొద్దిగా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ మీరు వీటిని వేసుకోవచ్చు. కానీ వాటిని మీరు డాబా పైకి ఎక్కించవచ్చు. కానీ వాటి తీగలు అనేవి ఉంటాయి కదా, అవి ఎప్పుడు కిందకి చూడకూడదు. వాటిని ఎప్పుడు కిందికి వస్తూ ఉంటే మీరు పైకి వేస్తూ ఉండాలి. ఆ తీగలు కిందికి వస్తూ ఉన్నట్లయితే మీ ఇంటిలో ఖర్చులు అనేవి పెరిగిపోయి అనవసర ఖర్చులతో అధికంగా ధన వ్యయము అనేది జరిగిపోతూ ఉంటుంది. కావాలంటే ఇలా ఎవరింట్లో అయినా ఉంటే ఒక్కసారి వారు గమనించండి. తులసి మొక్క చాలా విశేషమైనది. ఏవైనా చెడు జరిగే ముందు తులసి మొక్క మనకి కొన్ని సంకేతాలను ఇస్తుంది. తులసి మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ప్రవేశించవు. తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నట్లే. తులసి మొక్క ఒకవేళ ఎండిపోయినట్లయితే వాటిని ఎక్కడైనా గొయ్యి తీసి దానిని కప్పివేయాలి, లేదా ఏదైనా ప్రవహించే నదిలో వేయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వాటిని పారేయకూడదు. ఒకవేళ తులసి మొక్క ఎండిపోయినట్లయితే దానిలో నుండి కొన్ని పుల్లలను మీరు విరుచుకుని జాగ్రత్త పరుచుకోండి. దానికి దూదిని చుట్టి ఒత్తిలాగా తయారు చేసుకుని ఎప్పుడైనా మీకు భరించలేని కష్టంలా అనిపించినప్పుడు, తీరని కష్టము, మనసు ప్రశాంతంగా లేదు అని భావించినప్పుడు దానికి ఒత్తులు చుట్టి మీరు దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే మీ కష్టాలు అనేవి చాలా మట్టుకి క్లియర్ అవుతాయన్నమాట. చెడు దృష్టి ప్రభావాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. తులసి మొక్క దగ్గర గరిక గనక మొలిచినట్లయితే చాలా చాలా శుభప్రదము. మీ ఇంట్లో ఎవరికో ఒకరికి జాబ్ వస్తుందని, వ్యవసాయంలో ఉన్నట్లయితే వ్యవసాయంలో లాభాలు వస్తాయని, లేదా మీ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న సంపాదన కన్నా కూడా ఇంకా కొద్దిగా సంపాదన యాడ్ అవుతుందని దాని అర్థం అన్నమాట. మీరు డాబా పైన ఉంచిన తులసి మొక్కలో గరిక రావడం మాత్రమో మంచిది కాదు. అలా వచ్చినట్లయితే ఆ కుండీని వెంటనే తీసుకుని వచ్చి కిందకి తెచ్చి పెట్టేయండి. డాబా పైన గరిక వచ్చినట్లయితే అది రాహు యొక్క ప్రభావంలో ఉంటుంది. అది అంత శుభ పరిణామాలను మనకు ఇవ్వదు. ఇంటి ప్రాంగణంలో ఉన్న తులసి మొక్క మొదట్లో కింద వస్తేనే గరిక అనేది మనకి శుభ ఫలితాలను ఇస్తుంది. మనుషులను ఉద్ధరించడానికే తులసి మొక్కను నేలపైకి పంపించారు. తులసిని ఎప్పుడు కూడా ఆదివారం రోజున, ఏకాదశి రోజున, గ్రహణ సమయాలలో తాకరాదు. సూర్యాస్తమైన తరువాత తులసి ఆకులను అస్సలు కోయకండి. తులసి మొక్క ఎదురుగా ఒక దీపాన్ని వెలిగించడము, తులసి మాతను పూజిస్తూ ఉన్నట్లయితే మీకొచ్చే ఎన్నో ప్రమాదాలు మీ వరకు రాకుండానే అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా తులసి మొక్క ఎండిపోతూ ఉంది అంటే ఆ ఇంట్లో వాస్తు దోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, నరదృష్టి చాలా ఎక్కువగా ఉందని దాని అర్థము. అందువలన మీరు ఏం చేస్తారంటే ఇంట్లో వాస్తు పూజను చేయించుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఒక్కసారి చేయించుకున్నట్లయితే మీ ఇంట్లో ఏ దోషాలున్నో కూడా అవన్నీ తొలగే అవకాశాలు అనేవి ఏర్పడతాయి. మీపై వచ్చే అనేక కష్టాలను తనపైకి తీసుకుంటుంది తులసి మొక్క. తులసి మొక్క ఎలాంటి మొక్క అంటే ఇంట్లో ఎవరికైనా చెడు జరగబోతుంది అని
అనుకున్నప్పుడు ఏదో ఒక సంకేతాన్ని మనకి ఇస్తుంది. ఆ మొక్క వాడిపోవడమో లేదా ఆకులు రాలిపోవడమో ఇలా ఏదో ఒక సంకేతాలను ఇస్తుంది. ఇంట్లో సంతోషం వస్తుంది అనడానికి కూడా తులసి మొక్క మనకు సంకేతాలను ఇస్తుంది. మీకు ఏదైనా గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటే తులసి మొక్క రోజు రోజుకి అందంగా పెరుగుతుంది. ఉత్తర దిశ వైపుకు కొమ్మలు పెరుగుతూ ఉంటాయి. తులసి మొక్క మీ వంటగది దగ్గర ఉంచినట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఒకరికి మధ్య ఒకరికి గొడవలు అయిపోతూ ఉన్నాయి, చిన్నదానికే గొడవలు జరుగుతున్నాయని అనేవారు మీ వంటగదికి బయట ప్రదేశంలో తులసి మొక్కను ఉంచినట్లయితే మీ ఇల్లు సుఖ సంతోషాల నిలయమవుతుంది. గొడవలు అనేవి జరగడము సమాప్తమవుతాయి. ఇంట్లో సంతానము మీ గౌరవ మర్యాదలను పాడు చేస్తున్నారు, మీ మాట వినడం లేదు, అటువంటప్పుడు మీరు తులసి మొక్కను 3 ఆకులను పిల్లలకు రోజు తినిపించండి. ఈ విధంగా కనీసము 41 రోజుల పాటు చేసినట్లయితే వారు ఖచ్చితంగా బుద్ధిగా తయారవుతారు. సమాజంలో మీకు గౌరవాన్ని తీసుకుని వస్తారు. ఆడపిల్ల వివాహ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే మీ ఇంట్లో ఆగ్నేయ కోణంలో తులసి మొక్కను ఉంచండి. ఆడపిల్లల వివాహాల కోసం మాత్రమే ఆ దిశలో తులసి మొక్కను ఉంచాలి. తులసి మొక్కను ఉంచి రోజు కూడా 41 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నట్లయితే ఇలా 41 రోజుల పాటు చేయాలి. వివాహంలో వస్తున్న ఆటంకములు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి వివాహం జరిగే అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి.